నా సైకిల్ కథ. ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కదండి. మన సైకిల్ ప్రయాణం మన స్కూల్ డేస్లో స్టార్ట్ అయింది. సైకిల్ అంటే ఎందుకో అంత ఆనందం, తెలియని సంతోషం. మన చిన్నతనంలో ఆ 2 చక్రాల బండి మీద ఆడుకోవాలని ఎంతో ఆశ మన అందరికీ ఉండేది. కానీ మన దగ్గర సైకిల్ ఉండేది కాదు. మా మామయ్య మా ఇంటికి వచ్చినప్పుడల్లా అతను సైకిల్ తీసుకొని నేర్చుకునేవాడిని. లేదంటే మా ఊర్లో ₹2 అద్దెకి ఇచ్చేవారు, అక్కడ తీసుకొని నేర్చుకునేవాడిని. అప్పుడు ఆఫర్లే తొక్కేవాడిని. సైకిల్తో పడి ఎన్ని దెబ్బలు తగిలాయో లెక్కలేదండి. చాలామంది అనేవారు ఎప్పుడు దెబ్బలు తగలకుండా, సైకిల్తో పడకుండా సైకిల్ రాదు అనేవారు. ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది. ఈ విధంగా మొత్తానికి ఏదో రకంగా సైకిల్ నేర్చేశాను. అక్కడి నుంచి నాన్నకి సైకిల్ కొనమని రోజు ఒకటే అల్లరి. మా నాన్న 7th క్లాస్ పాస్ అయ్యి కొంటాను, ఈసారి మంచి మార్కులు తెచ్చుకోకుంటాను అని రోజు చెప్పించుకునేవారు. మొత్తానికి నా బాధ పడలేక మా నాన్నకి ఎవరో ఒక సెకండ్ హ్యాండ్లో సైకిల్ అమ్మితే తెస్తానన్నాడు. నాన్న సాయంత్రం సైకిల్ తెస్తాడని బడిలో ఒకటే ఆలోచన, ఎంత తొందరగా స్కూల్ అయిపోతుందా, ఇంటికి వెళ్తానా అని ఒకటే ఆశ. సాయంత్రం ఇంటికి వెళ్ళి నాన్న వచ్చే వరకు బీచ్ అవర్ వెయిటింగ్. నాన్న సైకిల్ బెల్ల కొట్టి నన్ను పిలిచేసరికి ఉరుకులు పరుగులతో తెలియని సంతోషంతో పరిగెత్తాను. ఆ రోజుల్లో అంత ఆనందం సైకిల్ అంటే. మరుసటి రోజు తమ్ముని వెనకెక్కించుకొని ఊరంతా చూపించాను మా నాన్న సైకిల్ కొన్నాడని. ఇప్పుడు కారులో తిరుగుతున్నా లేని ఆనందం ఆ రోజుల్లో సైకిల్ తొక్కితే ఉండేదండి. మన సైకిలే మన బస్సు. ఎందుకో తెలియదండి, నాకు సైకిల్ రోడ్డు మీద తొక్కడం కంటే చెరువు గట్ల మీద, పొలాల గట్ల మీదే తొక్కడం ఇష్టం. అదే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఎందుకో మరి. ఈ విధంగా నా సైకిల్ ప్రయాణం సాగిందండి. మీకు కూడా ఇలాంటి కథ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ 90s తెలుగు స్టోరీస్. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం.